హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మార్నింగే లేచి ఇంకా ఇల్లు వాకలి అన్నీ ఊడ్చుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. చూస్తున్నారు కదా, చాలా టైం పడుతుంది. అండ్ చక్కగా పక్షులు కిలకిల సౌండ్లు చాలా హాయిగా ఉంటుందండి అర్లీ మార్నింగ్ లేచామంటే. కాకపోతే ఇప్పటికే ఇంకొంచెం లేట్ అయిపోయిందండి. నేను 6 అయింది లేచేసరికి. 5:30కి లేస్తాను, కానీ 6 అయిపోయింది. ఒక ½ అన్ అవర్ లేట్ అయిపోయింది. అందుకే ఇంకా ఫాస్ట్గా ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఈరోజు మా చిన్న పాప వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చేసారండి. ఇవాళ నుంచే స్టార్ట్ అనమాట. ఇంకా మా పెద్ద పాపకి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు. పెద్ద పాపను మాత్రం స్కూల్కి రెడీ చేయాలి. కొంచెం లేట్ అయిపోయింది, అయినా పర్వాలేదులే, ఒక పాపే కదా, కొంచెం ఫాస్ట్గానే అయిపోతుందని చెప్పేసి కొంచెం ధీమాగా అయితే పనులు స్టార్ట్ చేశాను. ఈరోజు మా చిన్న పాప నాతో పాటే లేచిందండి. ఫాస్ట్గా లేచిన వెంటనే స్నానం చేసేసిందండి. అంటే నిన్న ఏం చేసిందంటే 4:30 ఆ టైంలో పడుకుందండి. పడుకొని ఇంకా నైట్ అంతా లేవలేదు, స్నానం చేయలేదు. ఇంకా అలానే పడుకొని ఉండేసరికి చిరాకు వచ్చిందంట. ఉదయాన్నే లేవడమే, కనీసం బ్రష్ కూడా చేయకుండా ఫస్ట్ స్నానం చేసేసింది. ఏంటి చింతల్లి అని అడిగితే ఒళ్ళంతా చిరాగ్గా ఉంది, అందుకే స్నానం చేసేసా అనేసి అంటుంది. స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకే ఫాస్ట్గా అక్క కన్నా ఫాస్ట్గా రెడీ అయిపోతా ఈరోజు నేను అని చెప్తుందండి. స్కూల్ ఉన్న రోజులు అయితే ఎప్పుడు రెడీ అవుతావు అంటూ నేను పద్దాక బతులాడి బొజ్జగించి రెడీ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడైతే ఫాస్ట్గా లేచి ఆమెకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఆమె స్నానం చేసి రెడీ అవుతుంది. అట్లా ఉంటుందండి మా చిన్న అమ్మాయితోటి. నేను అన్నాను, స్కూలు హాలిడే ఇచ్చారమ్మా, నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా, ఎట్లా మరి బోర్ కొడుతుంది కదా, ఏం చేస్తావంటే నేను విసిగిస్తాగా ఇంటికాడ ఉండి, అదే నా పని ఈరోజు అని చెప్పి అంటుందండి. దానికి నవ్వాలా ఏం చేయాలో అర్థం కాలేదు అసలు నాకు. అమ్మ నవ్వు వచ్చింది, కానీ అసలు ఏ మాత్రం ఆలోచించకుండా నిన్ను విసిగించడానికే నేను ఇంటి దగ్గర ఉండేదని సమాధానం చెప్తుందండి. చిన్నవాళ్ళు ఇలానే ఉంటారా గడుసుగా? మా ఇంట్లో అయితే మా చిన్నపిల్ల అట్లానే ఉంటుంది అనమాట. డాడీ ఏం పెట్టమన్నా చెప్తా. విన్నారు కదండి, మా వారు ఇంకా మనకి కబురు పంపించారనమాట. నేను లేచాను, నా కోసం టీ ఇంకా రెడీ అవ్వాలని చెప్పి. ఇంకా ఆర్డర్ వేసిన తర్వాత మనం చేయకపోతే ఎట్లా, అందుకని ఫాస్ట్గా అయితే టీ పెట్టేశాను. నాకు కూడా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా గొంతు నొప్పిగా ఉంటుంది కదా, సో అని నేను కూడా కొంచెం అల్లం చాయ్ అయితే చేశాను అనమాట. ఇంకా మా వారికి ఇంకా బావగారికి ఇచ్చేసి నేను కూడా టీ తీసుకునేసరికి లోపు కూరగాయలు వచ్చినాయండి. కూరగాయలు తీసుకున్నాను. రోజు కంటే ఈరోజు కొంచెం ఎక్కువ పని అనమాట మనకి. ఎందుకు ఏంటో చెప్పమంటారా? ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇంకా కూరగాయలు తీసుకొచ్చినవన్నీ చాట్లు అక్కడ పెట్టాను కదా, మా చిన్నమ్మాయి అయితే అవన్నీ కూడా సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. నేను వీలైనంత వరకు మా ఇద్దరు పిల్లలతోటి ఇంటి పనులన్నీ కూడా చేయించడానికే ట్రై చేస్తూ ఉంటానండి. నేను ఇప్పుడు చెప్పకపోయినా కూడా మా పిల్లలకి అలవాటు అయిపోయి వాళ్ళే చేస్తూ ఉంటారు అనమాట. నేనైతే కూరగాయలు సర్దమని చెప్పలేదు. వాళ్ళ నాన్నగారు చూసి ఈరోజు ఏదో అవుతోంది అని చెప్పి అంటున్నారు. ఎప్పుడు చేయింది ఇప్పుడు చేస్తుంది అన్నట్లుగా. మా పెద్దమ్మాయి అయితే ఇంటి పనులు ఇంకా నేను చెప్పక్కర్లేదండి, తనే చేస్తుంది. ఇల్లు ఊడడం కానివ్వండి, బెడ్రూమ్ క్లీన్ చేయడం కానివ్వండి, అన్నీ కూడా తను చేస్తూ ఉంటుంది. నేను వాకిలు ఊడిస్తే తన పక్కన వచ్చి ఊడుస్తుంటుంది, అట్లా చేస్తుంటుంది. కాకపోతే మా చిన్నోడు మాత్రం పనికి దొంగ అండి ఇంట్లో. ఈరోజు వాడు ఫాస్ట్గా వాడే చేసేసరికి ఈరోజు ఏదో అవుతుంది. మార్నింగే లేచిన వెంటనే స్నానం చేసింది, ఇప్పుడేమో కూరగాయలు సర్ది పెట్టేసింది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు షాక్ అనమాట. ఇంకా నేనైతే వంట పని అంతా కూడా పూర్తి చేసేసుకున్నానండి. బెండకాయ కర్రీ చేసేసాను, ఇగురు చేశాను, ఇంకా రైస్ కూడా వండేసాను. ఇంకా పని అంతా ఏమైనా ఉందా అంటే నేను ఫ్రెష్ అయ్యి అలాగే బ్యాగ్ అదంతా కూడా సర్దుకోవడమేనండి. వంట అంతా చేసేసి నేను ఫ్రెష్ అయ్యి ఇట్లా వెళ్తుంటే అండి పాము కోసం కనబడింది. చూడండి, అది నైటే విప్పిందో మరి ఏమైందో, కానీ ఇన్ని రోజులు చూడలేదు నేను. ఇప్పుడే జస్ట్ అట్లా నడుస్తుంటే కనబడింది. రోజు ఇటువైపు ఊడుస్తున్నాను తుడుస్తున్నాను కనిపించట్లేదు, కానీ ఇవాళ కనబడిందండి మొక్కల్లోన. చూపిస్తాను రండి మీకు కూడా. అసలు నిజంగా తర్వాత చెప్తాను, ముందు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి చూస్తున్నారా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మేము తిరుగుతూనే ఉంటాము.
అయితే ఎలకలు పందికొక్కులు అవి ఉంటాయి కదా తవ్వేసిన, ఒకవేళ దీంట్లోకి వెళ్ళిందా పాము ఏంటనేది అయితే తెలియదు నాకు కూడా. చూడండి ఎంత పెద్దది అసలు పాము, చాలా పెద్ద పాము ఇది. ఇటు సైడ్ రోజు మేము తిరుగుతూనే ఉంటాం అనమాట. ఇదిగోండి ఇంట్లో నుంచి ఇట్లాగా మా చిన్నది ఇంట్లోనే ఉంది, రోజు హాలిడే కాబట్టి. బాత్రూమ్కి అలాగే ఇదిగో చూడండి వాషింగ్ మిషన్, బట్టలు వేయడానికి అన్నింటికి ఇంకా ఇదంతా తిరుగుతూనే ఉంటాం. నేను కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మార్నింగ్ ఈవినింగ్ అని ఏం లేదు, ఏ టైంలో పడితే ఆ టైంలో తిరుగుతూనే ఉంటాము. అది కూడా ఇక్కడ చూడండి అసలు నిజంగా దేవుడి దయ వల్ల అసలు మంచి అని అనుకోవాలి. అది కనిపించలేదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు. చూసారు కదా, నైట్ టైం కనుక అట్లా జరుగుతూ ఉండి మేము కనుక తిరుగుతున్నాం అనుకోండి ఎలాంటి ప్రమాదం అయినా జరుగుండేదే. కాకపోతే మేము చూడండి ఇంటి చుట్టూరు లైట్లు ఇవన్నీ పెట్టుకున్నాము. ఇక్కడ అక్కడ ప్రతి చోట ఫుల్ లైట్లు మా హస్బెండ్ అలా పెట్టించారు. ఈయన ముందుగానే ఊహించి, అంటే లైటింగ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి పెట్టారు. ఇటు బాత్రూమ్ సైడ్ కానివ్వండి, వాషింగ్ మిషన్ సైడ్ కానివ్వండి, ఇంటి ముందు ప్రతి చోట లైట్లు బాగా పెట్టారు. కాబట్టి కొంచెం ఎలాంటి ప్రమాదాలు ఉండవు, వెళ్తురు ఉంటుంది కాబట్టి. ఒకసారి బాత్రూంలోకి కూడా వచ్చింది, బాత్రూంలో ఉంది. నేను అప్పుడే స్నానానికి పోతే బాత్రూంలో బకెట్ పక్కనే ఉంది. నేను గంతులు వేసుకుంటూ బయట ఉరికెత్తుకొచ్చాను. అసలు అట్లా జరుగుతూ ఉంటాయి. మా ఇంట్లో పాములు బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. చూడండి ఒకసారి అడవి ఉన్నట్టు ఉంటుంది. అటు సైడు ఇటు సైడు. ఇల్లు తక్కువ మాకు, మా ఇల్లు ఇక్కడ ఉందా ఎక్కడో చివరిన ఉంది ఇల్లు. చూసారు ఇదంతా ఇంకా మొక్కలే అలా ఉంటాయి కాబట్టి ఇంకా పాములు ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. ఇంటి వెనకాల చూద్దామంటే ఇంటి వెనకాల కూడా అదిగోండి, ఇంటి వెనక కూడా ఫుల్ మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, ఖాళీ ప్లేస్లు అనమాట. అందువల్ల ఇట్లా పాములు ఎలకలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. వ్లాగు కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా అని చెప్పి హుషారుగా రెడీ అవుతున్నా. రెడీ అంటే కొత్త బట్టలు వేసుకుని అదేదంతా ఏం లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి మా ఊరికి పెద్ద దూరమేం కాదు, ఒక 3 కిలోమీటర్లు అట్లా. అందుకనే రొటీన్ ఎవ్రీడే వేసుకునే డ్రెస్లే వేసుకొని వెళ్ళిపోతాను అట్లా. మమ్మీ నాకు షార్ట్ పండ్లు పైన అవి పెద్ద అయితే అంట. వింటున్నారా? షార్ప్ పళ్ళు అంట ఉన్నాయి కదా, అవి పెద్ద అయితే ఇవి అంటదంట రాక్షస్ లాగా. అవునా? అదిగా హాయ్ చెప్పు చిన్నోడా. హాయ్. వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. మీ అందరికి వీడియో నచ్చుతుంది. నచ్చినట్లయితే అలాగే లైక్ కూడా చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో మీ ఆడపడుచులాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేనైతే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి అనుకున్నాను. కాకపోతే మా పిల్లలు వచ్చిన తర్వాత ట్విస్ట్ ఇచ్చింది, రేపు పొద్దున డ్రాయింగ్ ఎగ్జామ్ ఉందని చెప్పి. అయినా సరే రేపు అంటే కలర్ రాయాలి కదా, అంటే హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అంటే హిందీ ఇంగ్లీష్ అన్ని రాయాలి. అన్ని స్టోరీస్ అడుగుతారు, ఏ బర్త్డే ఎగ్జామ్ అని రాదది. నేను అన్నా రేపు అదండి సంగతి. అయితే ఎగ్జామ్ ఉందంట, స్టోరీస్ ఎగ్జామ్ అంట. మరి ఏంటో స్టోరీస్ ఎగ్జామ్ కాదు, అంటే ఒక స్టోరీ ఇస్తారా. మెసేజ్ కూడా పెట్టలేదు ఏంటబ్బా స్కూల్. చూస్తాను ఏం ఎగ్జామ్ అనేది రేపొద్దున క్లారిటీ చేస్తాను మీకు. ఎందుకంటే ఇంకా స్కూల్ నుంచి ఏం మెసేజ్ కూడా రాలేదు. కాదమ్మా, స్కూల్లో అంటే మన తెలుగు అంటే నాలెడ్జ్ మనం ఏమనుకుంటున్నాం అది రాస్తారు కదా ఎగ్జామ్, అది అలానా? అయితే ఇంకా నేనైతే ఈ ఊరు క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాను. మా పిల్ల కళ్ళలో నీళ్లు కూడా తిరిగిపోయినాయి. మా హస్బెండ్ ఇంకా రేపు నేను వచ్చి తీసుకెళ్తాను, సౌండ్ చేయకు, రేపు నేను వచ్చి స్కూల్కి తీసుకెళ్తాలే, ఉదయాన్నే వచ్చానని చెప్పారు. చూద్దాం మరి ఏమవుతుందో. క్యాన్సిల్ అయిపోతుంది అనుకుంటున్నా. అయితే మామూలుగా అయితే అంత ఇంపార్టెంట్ ఏమి కాదు, ఈరోజు కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి. కాకపోయినా సరే అని చెప్పి పంపించారనమాట. ఇంకా రేపుతో లాస్ట్ డే మా పాపకి స్కూలు. చింతది ఇప్పుడు భోజనాలు చేస్తామండి. బెండకాయ కర్రీ చేసా, అట్లాగే మామూలు రైస్, అంతే, ఇంకేం లేదు. పెరుగు కూడా బయట నుంచి తెప్పించాలి. నేనేం చేశా అంటే వెళ్ళిపోతాం కదని చెప్పి పాలు వద్దని చెప్పా, పాలు అంటే రాలేదు. ఇలా అయింది. సో పెరుగు తెప్పించుకోవాలి బయట నుంచి. మా వారు సెంటర్కి వెళ్ళి
పెరుగు తీసుకొని వచ్చేసారండి. ఇంకా మేము భోజనం చేయడం కూడా స్టార్ట్ చేస్తాము. ఇదిగోండి బెండకాయ ఈగురు చేశాను కదా. మా ఇంట్లో మా హస్బెండ్కి బెండకాయ కూర అంటే ఇష్టం అండి. అందుకే ఎక్కువ బెండకాయ కూరలు వండుతానే ఉంటాను నేను. కాకపోతే అంటారు కదా బెండకాయలు తింటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, అలాగే మ్యాథ్స్ బాగా వస్తాయని. నేనైతే మ్యాథ్స్లో చాలా వీక్. అలాగే నా తెలివితేటలు అంతంత మాత్రమే అర్థమైపోయి ఉంటుంది మీకు కూడా. ఇంకా మా పిల్లలు కూడా తినేస్తున్నారు. మూవీ అయితే పెట్టుకున్నామండి. మూవీ చూస్తూ అట్లా మేమైతే భోజనం చేస్తున్నాము. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే పిల్లల కోసం బనానా జ్యూస్ చేస్తున్నానండి. కొంచెం చల్లగా ఉంటుంది, ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి బయటికి వెళ్ళి అవి ఇవి కొనిచ్చి ఇచ్చే కంటే ఇంట్లోనే మనము ఉన్నవాటితోనే చేస్తున్నాం అనుకోండి, కొంచెం పిల్లలకు కూడా హ్యాపీ ఉంటుంది. అందుకని ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను. జ్యూస్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనము ఎట్లా అయితే బయట సెంటర్లో కొంటే ఎలా ఉంటుందో ఆ లుకింగ్ రావాలని చెప్పేసి బూస్ట్ ఓపెన్ చేసి ఇదిగోండి బూస్ట్ వేస్తున్నాను. పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. సో అందుకని అనమాట. మీకు కూడా నచ్చితే ఒకసారి ఫాలో అయిపోండి. ఇట్లా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఇష్టంగానే తాగుతారు. పిల్లలకి జ్యూస్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఖాళీ చేసి గిన్నెలన్నీ తోమేసుకున్నాను. తర్వాత ఉతికిన బట్టలన్నీ చక్కగా మడతలు పెట్టేసుకొని ర్యాకుల్లో సర్దేసుకున్నాం. ఎవరి బట్టలు వాళ్ళకి సర్దేసుకొని మళ్ళీ ఒకసారి ఇల్లంతా కూడా ఊడ్చుకుంటున్నానండి. ఇంకా మా వారికి బావగారికి కూడా రైస్ అంతా కూడా వండేసాను. ఆల్రెడీ బెండకాయ కర్రీ ఉంది కదా, అలాగే పెరుగుదంతా సరిపెట్టేసుకుంటారు అన్నట్టు. ఇంకా కావాల్సిన బట్టలు కూడా సర్దేసుకుంటున్నామండి. ఊరికైతే స్టార్ట్ అవ్వడానికి అంతా సిద్ధపడిపోయాము. మా ఊరు వెళ్ళే దారంతా కూడా చాలా అందంగా ఉంటుందండి. అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను. ఇంకా మేమంతా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి చూడండి, చింతలపూడి నుంచి రేచర్ల వరకు అంతా కూడా తోటలు ఉంటాయండి. అడవి లెక్క ఉంటుంది చూడడానికి బయట నుంచి. ఒక చోటేమో మామిడి తోటలు ఉంటాయి, ఒక చోటేమో మళ్ళీ పామాయిలు, కొబ్బరి తోటలు, ఇంకా కోకో తోటలు, అరటి తోటలు, ఇలా చాలా తోటలు అయితే ఉంటాయండి. నిమ్మ తోట, పొగాకు, అన్ని పొలాలు ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి చూడటానికి. ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి, అమ్మ ఇంటికి. ఇదిగోండి మా పిల్లలు ఆటలు మొదలు పెట్టేశారు. ఇంకా గుండ్రంగా తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతాయా మీకు కూడా? కత్తిరించినట్టు ఏం లేదు. కట్ చేసేవి రొటేట్ చేసి చూపిస్తాను. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయి మొత్తం. ఇదిగోండి చూడండి భలే వచ్చాయి, మంచి కలర్. ఇవి ఎంత అందంగా ఉన్నాయి కదా. చిలకముక్కు పూలు అంటారుగా ఇవి. మల్లెపూలు, కనకంబరాలు, మల్లెపూలు కోయించింది తల్లి. ఇలా కొయ్యి, కాడతో కొయ్యాలా ఇట్లాగా తెలుసు. ఇక్కడ కూడా ఉంది చెట్టు, చూసుకోయి. ఇంతకుముందు మనం చూసినప్పుడు చాలా చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఇంతకుముందు వచ్చినప్పుడు చూపించానుగా మీ అందరికి. ఇందాక చూపించిందేమో సౌందర్య కనకంబరం అంటారు, ఇదేమో నాటు కనకంబరం. ఇవన్నీ మీ అందరికి తెలిసినవి, ఆల్రెడీ చూపించా నేను. అన్నీ చూపించినవే, కొత్తగా ఏం లేవు. కొత్తగా ఉన్నాయంటే ఇది ఉందన్నమాట ఎల్లో. ఇంతకుముందు ఆరెంజ్ చూసారు, ఇప్పుడు ఎల్లో. ఇదిగో ఇది ఆరెంజ్. మార్పు ఏం కనపడుతుంది తెలుసా? మామిడికాయలు కనపడుతున్నాయి మా ఇంటి దగ్గర. మామిడికాయలు మంచిగా కాస్తాయి చక్కగా. చూసారా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి మంచిగా. పుల్ల జీవులు ఉన్నాయమ్మా, మామూలుగా ఉండదు ఇవి ఎక్కాయంటే. ఇంకా ఇదిగోండి చూసారుగా, ఇవేంటి గుర్తున్నాయా? శంఖ పుష్పాలు. ఈ రోజు నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీ అందరికీ కూడా నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటి ముందు ఉందన్నమాట. ఇది కూడా మందే చెట్టు. మా నాన్నగారు ఉన్నప్పుడు ఇంకా చాలా పెద్దగా ఉండే, నీళ్లు పెట్టి అవన్నీ మంచిగా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. స్టార్టింగ్ పూత వచ్చినప్పుడు నీళ్లు పెడితే మంచిగా వస్తాయన్నమాట. ఇంకా సరిగ్గా పట్టించుకోక చిన్న చిన్నగా ఉన్నాయి. వీడియోకైతే మీరు ఫస్ట్గా లైక్ చేసేయండి.